చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో 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 సరే, పోస్టర్లు వేస్తున్నారు, అది కాదు దాని సార్. మీద కాదని పేర్లు చెప్పొద్దు. అనలేకపోతున్నాం. పేర్లు వాస్తవం మనం మేము అనుకోవద్దు. మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు మాకు మీరు ఒక పంపిణీ తోటి. చేశారా, వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దీని మా వెనకాల డిస్ట్రిబ్యూటర్ల ఏముందంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు? ఆ. నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. చేస్తామండి, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది ఇవాళ. రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలారని. ఆ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. ఇందాక హరి గారు మీ అందరి తరఫున మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే మీరు సీనియర్ డిస్ట్రిబ్యూటర్, మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మేము హరి గారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది. గత 2 సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అవునంటారు కాదండి? డెఫినెట్గానండి. ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా. అవును, ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చెయ్యాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేత చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని నేను మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి, మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. మార్పు మీ దగ్గర రావాలి. ఏమండి, మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే. స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి ముందు. రాజుగారు మీరు క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఏది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి. అట్లా ఏం లేదే, ఎవరన్నారు? చెప్తా, తర్వాత మాట్లాడదాం.